మై ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఈ ఫ్రూట్ పేరు వచ్చండి ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ప్యాషన్ ఫ్రూట్ని కమర్షియల్గా పెంచుకోవచ్చండి. ఇది మంచి రకం. కాకపోతే ఏంటంటే పందిర్లు వేసుకోవాలి. ఏదైనా సిమెంట్ స్తంభాలు ఐరన్ వైర్లతో పందిర్లు వేసి పెంచుకుంటే ఇది కూడా మంచి పంట. కానీ పంటకి నిల్వ సామర్థ్యం ఎక్కువ, పాడవదు. కాయ హార్వెస్టింగ్ చేసిన తర్వాత కనీసం 10 రోజులు 15 రోజులు ఉన్నాయి కానీ కాయ పాడవద్దు అనమాట అండి. కాయ చెట్టు నుంచి రాలి పడిన తర్వాత కూడా వారం రోజులు ఉంచుకుని తినొచ్చు అనమాట. అంత మంచిది. జ్యూస్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది. ఈ ప్యాషన్ ఫ్రూట్ని ఎవరైనా ఇంట్రెస్ట్గా పెంచుకునేవాళ్ళు, తోటలు వేసుకునేవాళ్ళు ఏదైనా పందిర్లు ఏర్పాటు చేసుకుని వేసుకోండి. కాయ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దాని అంతటైతే రాలిపోద్ది. రాలిపోయిన తర్వాత కూడా మీరు కాయని తీసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పరిపక్వానికి వచ్చిన కాయ. ఇది 80% మెచ్యూర్డ్ అండి. ఇది ఇంకా 20% మెచ్యూర్ అవ్వాలి. ఇది 50% మెచ్యూర్డ్ అండి. ఇది 100% మెచ్యూర్ అవ్వాలంటే ఈ రంగు రావాలి. ఈ రంగు వచ్చిన తర్వాత మాత్రమే హార్వెస్టింగ్ చేసుకోవాలి. ఇలాగా కాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు కోయకుండా టైం చూసుకునండి. మెచ్యూరిటీ లెవెల్స్ బాగున్నప్పుడు కోస్తే కాయ బాగా పరిపక్వానికి వచ్చి కావాల్సిన కంటెంట్ తయారై రుచిగా ఉంటుంది. కాబట్టి రుచిని ఆస్వాదించాలంటే మనం గుర్తొచ్చినప్పుడు కోయకూడదు. ఆ కాయ తయారైనప్పుడే కోసుకోవాలి. ఈ పంటకి మనకి ఎటువంటి చీడపీడలు తక్కువ ఉంటాయండి. ఏదైనా ఆకులు కనబడితే కొంచెం మందు కొట్టుకోవాల్సి ఉంటుంది తప్ప కాయలను అయితే పాడు చేయు. సెల్ఫ్ పాలినేషన్ బాగానే అవుతుంది. దాని అంతటైతే పాలినేషన్ అవుతుంది. కానీ తేనెటీగలు ఉంటే ఇంకా బాగా ఎక్కువ కాకపోద్ది అనమాట. మీరు ఎప్పుడన్నా ఫ్రూట్ ప్లే బాధ కూడా తక్కువ అనమాట. దీనికి కవర్ కట్టి పని లేదు. ఫ్రూట్ ప్లే కూడా రాదు. పండించగలిగితే ఈ పంట కూడా మంచిది. జ్యూస్కి ప్లస్ తినడానికి కూడా బాగుంటుంది. తీయగా పుల్లగా ఉంటుందండి. ఈ రకాన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి. సప్తగిరి నర్సరీ కొన్ని మొక్కలు శాంపిల్ మొక్కలు మా దగ్గర ఉన్నాయి. 1-2 మొక్కలు పెంచుకుని చూసుకోండి. ఆ తర్వాత తోటకి వెళ్దురు. కానీ మా ఫోన్ నెంబర్ వీడియో కింద పెడతాం. కావాల్సిన వారు ఆ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మొక్కలు ఆన్లైన్లో బుక్ చేసుకొని పంపిస్తాం. ఇది మీ సప్తగిరి నర్సరీ, దుర్గారావు.